నమస్తే గురు, బాగున్నారా అందరూ? నేనైతే బాగున్నా. చాలా రోజులైంది వీడియో పెట్టి. మా వాళ్ళు కాలేజ్ నుంచి ఫస్ట్ ట్రిప్ వెళ్ళామన్నమాట. అది మీకు చూపిద్దామని చెప్పి వీడియో షూట్ చేస్తున్నా. ఫస్ట్ ట్రిప్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్లేసెస్ ఇన్ ఐర్లాండ్, క్లిఫ్స్ ఆఫ్ మోయర్. సూపర్ ఉంటుంది ప్లేస్ మాత్రం, బ్యూటిఫుల్ సీన్స్ ఉంటాయి. అక్కడికైతే వెళ్ళబోతున్నాం మనం. బస్కి ఎక్కేసాం. బస్ ఎక్కి మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 150 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలన్నమాట. సో మధ్యలో మనం లంచ్ కోసం ఆపుతారు. మార్నింగ్ స్టార్ట్ అయ్యాం, మధ్యలో అయితే ఆపుతారనమాట లంచ్ కోసం. అది లాహించ్ అనే ప్లేస్లో ఆపుతాం. అదొక బీచ్ సైడ్ అనమాట. సో బస్సులో వెళ్ళేటప్పుడు 2 hours జర్నీ అయితే తెలియదు మాకు. యాక్చువల్గా ఇల్లులు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి పోయే దారిలో, ప్రైమ్ లొకేషన్స్లో. అన్నీ ఒకే టైప్ ఆఫ్ హౌసెస్, నీట్గా మంచి గార్డెనింగ్ స్పేస్ అంతా సూపర్ ఉంది. సో ఫైనల్గా మనం లాహించ్ అనే ప్లేస్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి క్లిఫ్స్ ఆఫ్ మోయర్కి ఒక 10 kilometers ఉంటుంది అనమాట. చాలా కంజెస్టెడ్ రోడ్స్ ఉంటాయి. వన్స్ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత లాహించ్లో దిగామన్నమాట. మనకి విండ్ మామూలుగా లేదు, విపరీతమైన గాలి తోలుతుంది. ఆ గాలిలో మనం అసలు నిలబడలేము, అంత గాలి తోలుతుంది అనమాట. సో మీరు ఇక్కడైతే చూస్తే సూపర్గా ఉంది లొకేషన్ మాత్రం. క్లైమేట్ ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది ఇక్కడంతా. ఎండ ఎక్కువ రావడం లేకపోతే అట్లా ఉండదు. రైనీ చినుకులు పడతానే ఉన్నాయి మా పైన. ఇదైతే అలలన్నీ ఒకేసారి పైకి వస్తున్నాయి అనమాట. ఒక్కోసారి పెద్దగా వస్తున్నాయి, ఇంకా చిన్న చిన్న ఇలాంటి అలలు. సూపర్ ఉంది. మనం ఇండియాలో పాండిచ్చేరి రాక్ బీచ్ ఉంటుంది కదా, కొంచెం ఆ కైండ్ ఆఫ్ ఆ రాక్ బీచ్ లాగా ఉంది. బట్ ఈ ఎడ్జు, ఈ లెఫ్ట్ సైడ్ ఇప్పుడు చూపిస్తున్న ఎడ్జు అదే లాస్ట్ లాగా ఉంటుంది అనమాట మనకి. దాన్ని దాటితే ఇంకా ఆ పక్కంతా ఓన్లీ వాటరే, ఓషనే ఉంటుంది, ఇంకేముండదు. కానీ ఈ క్లైమేట్కి, ఈ వెదర్కి, ఈ లొకేషన్ అసలు మైండ్ పోయిందనమాట. ఇంకా ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. సో మనం అలా ఫారినర్లను చూస్తే మాట్లాడకుండా ఆగలేము. సో మేము పెద్దగా మాట్లాడలేదు, పలకరించాను అనమాట అంతే. వాళ్ళు కూడా మంచిగా హాయ్ చెప్పి వెళ్ళిపోయారు. సో కిందంతా సర్ఫింగ్ చేస్తున్నారు యాక్చువల్గా అందరూ. ఆ సర్ఫింగ్ చేస్తా మధ్యలో చాలామంది మీరు అక్కడ చూస్తే ఉన్నారు, ఆడుకుంటున్నారు అక్కడ వాటర్లో. మనం ఇంకా తెలిసిందేగా, మా వాళ్ళందరూ ఇంకా కామ్గా లేదు. నేను కూడా అలా పిల్ల చేష్టలు చేస్తా పక్క వచ్చి ఆడుకుంటున్నాం అనమాట. ఇంకా అది అయిపోయిన వెంటనే ఫుడ్ మేము బాక్సెస్ తెచ్చుకున్నాం ఇంటి దగ్గర నుంచి. సో ఈ ఫుడ్ మేము వరద బాధితులు తిన్నట్టుగా అక్కడ సైడ్లో నిలబడుకొని తినేయడమే. సెపరేట్గా ప్లేస్ ఏం లేవు మాకు తినడానికి. ఇంకా అది అయిన తర్వాత ఫుల్ కోల్డ్ ఉంది మొత్తం వెదర్ అంతా. కాబట్టి ఒక చిన్న హాట్ చాక్లెట్ తీసుకొని బయలుదేరిపోయాం అనమాట క్లిఫ్స్ ఆఫ్ మోయర్కి. గైస్ మనం వచ్చేసాం క్లిఫ్స్ ఆఫ్ మోయర్కి. ఇప్పుడు ప్రజెంట్ మనం ఇక్కడ సెంటర్ ఆఫ్ ద క్లిఫ్స్ ఆఫ్ మోయర్లో ఉన్నాం. ఇక్కడ నుంచి 2 ways ఉంటాయి. ఈ 2 waysలో ఒకటి లెఫ్ట్ సైడ్ వెళ్తే లెఫ్ట్ కార్నర్ వస్తుంది, రైట్ సైడ్ వెళ్తే రైట్ కార్నర్ వస్తుంది. సో నేను మీకు చూపిస్తా ఇప్పుడు. సో ఇదే సెంటర్ ఆఫ్ క్లిఫ్స్ ఆఫ్ మోయర్ అనమాట. మనం ప్లేస్కి వచ్చిన తర్వాత ఇక్కడ మిడిల్లో ఉన్నాం. నేను మీకు ఇంతకుముందు వీడియో ఆఫ్ చేయలేదంటే విండ్ అట్లా ఉంది, అది అర్థం అవ్వాలని చెప్పి పెట్టాను మీకు యాక్చువల్గా. సో మనమైతే వెళ్తున్నాం, లెఫ్ట్ కార్నర్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. అక్కడ కొండలాగా ఉందన్నమాట పైకి, అక్కడికి వెళ్ళబోతున్నాం. చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఇంకా వెళ్ళే దారిలో మధ్యలో చిన్న చిన్న షాప్స్ అంతా ఉన్నాయి, అవన్నీ కూడా చూపిద్దాం అనుకున్నా. ఇప్పుడు చూసారంటే ఇక్కడన్నీ ఇట్లాంటి గిఫ్ట్ షాప్స్, ఐరిష్ టీషర్ట్స్, ఇంకా మోయర్ మ్యూజిక్ షాప్, ఇట్లా ఇన్స్ట్రుమెంట్స్ అలాంటివి ఉంటాయన్నమాట. ఇదైన వెంటనే ఇంక వెళ్ళిన దారిలో ఎగ్జిబిషన్ ఒకటి ఉంది, ఒక మ్యూజియం టైపు. ఆ మ్యూజియం లోపలికి అయితే వెళ్తున్నాం మనం. ఇక్కడ మనం పాస్ట్లో లేకపోతే మంచి వెదర్ ఉన్నప్పుడు, సన్నీ డే ఉన్నప్పుడు ఇక్కడ లొకేషన్ ఎలా ఉంటుంది, ఆ బ్యూటిఫుల్ పిక్చర్స్ తీసి ఇక్కడ బర్డ్స్ ఏముంటాయి, క్లిఫ్స్ ఎలా ఉంటాయి, ఎలా ఫామ్ అయ్యాయి అనే డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. ఇది ఒక మ్యాప్ అనమాట. థింగ్స్ టు డూ అండ్ డూ నియర్ బై థింగ్స్ టు సీ అన్నట్టు మ్యాప్ ఇచ్చేసారు. అక్కడ స్కాన్ చేస్తే మనకు మొబైల్లో కూడా యాక్సెస్ అవుతుంది. సో ఇక్కడ చూసారంటే ఇవే యాక్చువల్గా ఇలా వస్తాయన్నమాట ఇక్కడ అలలు. కానీ క్లిఫ్స్ ఇలా మంచి సన్నీ డేలో వస్తే మనం ఇలా ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్లో ఆల్మోస్ట్ మనం ఇక్కడ ఉండే బర్డ్స్ పిక్చర్స్ అవన్నీ కలెక్ట్ చేసి ల్యాండ్స్కేప్స్ ఎలా ఫామ్ అయ్యాయి, ఈ క్లిఫ్స్ ఎలా ఫామ్ అయ్యాయి, ఇట్లాంటివన్నీ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఒక సన్నీ డేలో, ఒక సమ్మర్ టైంలో ఇలా ఉంటుందన్నమాట మనకి ఇక్కడికి వస్తే. బట్ మనకు అన్ఫార్చునేట్లీ నిన్న కూడా బాగుంది వెదర్ యాక్చువల్గా. ఇవాళ మా దరిద్రం ఏంటంటే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చే ముందు నుంచే వర్షం ఇదంతా స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఉన్న బర్డ్స్ అవి ఇక్కడ అలా ఉంటుంది సన్నీ డే. బట్ కంప్లీట్గా డిసప్పాయింట్ అయిపోయాం ఇక్కడ వచ్చాక. సో అట్లీస్ట్ ఇలా అయినా చూపిద్దాం అని చెప్పి లోపలికి వచ్చి చూసా. ఇంకా అక్కడ నుంచి బయట వచ్చేసాక ఆవులు కనిపించాయి అనమాట. మన ఇండియా గుర్తొచ్చింది నాకు. మంచిగా ఉన్నాయి ఒకే చోట నిలబడుకొని. మీరు చూసారంటే మొత్తం వాటర్, ఫోన్ మొత్తం వాటరే. ఈ పైకి ఎక్కి నడిచి వెళ్తుంటే ఫుల్ మొత్తం వాటర్ అయిపోయింది. నా బాడీ మొత్తం వాటర్ అయిపోయి
ఆ హైట్ పెరిగే కొద్దీ బ్రీతింగ్ ప్రాబ్లం కూడా వస్తుందన్నమాట. సో అంత పైకి ఎక్కుతూ ఉన్నాము. చూసారంటే వెనకాల చాలామంది వస్తున్నారు. వర్షం పడుతూనే ఉంది ఇక్కడ. ఇట్లానే ఉంటుంది ఈ వెదర్ అంతా. ఐర్లాండ్లో ఇలానే ఉంటుంది వెదర్ అంతా. ఇట్లా ఫాగ్, కంప్లీట్గా రెయిన్. ఒక 20 minutes వర్షం పడుతుంది, మళ్ళీ 2 minutes అవుతుంది, మళ్ళీ 20 minutes వర్షం. అట్లా కంటిన్యూ సైకిల్ పడుతూనే ఉంటుంది అనమాట. సో మేము బ్యాడ్ డేలో వచ్చాము ఇవాళ. ఇంకెక్కడ చూస్తే దూరంగా ఒక క్యాస్ల్ కనిపిస్తుంది కదా, దీనిపైన నుంచి కూడా వ్యూ బాగుంటుంది యాక్చువల్గా. బట్ అట్లీస్ట్ దానిపైకైనా ఎక్కితే మంచిగా ఉంటుందేమో. దాని లోపలికి వస్తే ఇక్కడ మంచి విస్కీ డ్రమ్స్ అయితే ఉన్నాయి. ఇవి దాదాపు ఒక 100 years, 200 years, మేబీ 1000 years అంత ఏజ్ విస్కీస్ అనమాట. ఇవి ఎప్పుడో ఓపెన్ చేస్తారో తెలియదు. ఇక్కడ చూసారంటే దీంట్లో మీకు డీటెయిల్స్ కనిపిస్తాయి. సో అది స్కాన్ చేస్తే మీకు తెలుస్తుంది దాని గురించి. ఇంకా అవన్నీ చూసి ఇక్కడ డిస్ప్లేలో కూడా వేస్తున్నారు అనమాట. ఇంకా మనం ఆ డిస్ప్లే చూద్దామని చెప్పి చూస్తే అలా ఉంటుంది క్లిఫ్స్ ఆఫ్ మోయర్ అనేది. ఇంకా పైకి వెళ్తున్నాను. పైకి వెళ్ళి ఎక్కడైనా అట్లీస్ట్ మంచి వ్యూ దొరుకుతుందేమో, చూపించగలమో లేదో అన్న డౌట్తో ఎక్కుతున్నా. బట్ ఇక్కడికి వచ్చి చూసిన ప్రయోజనం ఏం లేదు. ఫుల్ ఇక్కడ కూడా అంతే, పెద్దగా ఏం లేదు. కాకపోతే కిందకంటే కొంచెం ఇది బాగుంది. అట్లీస్ట్ మీకు ఇక్కడ కొంచెమైనా ఆ ఫీలింగ్ తెలుస్తుంది ఎలా ఉంటుందో. అది ఓషన్ అనమాట. కింద వాటర్ బయటకు కనిపిస్తుంది కదా, అది ఓషన్ వాటర్. అది తగులుతుంది ఆ క్లిఫ్స్కి. పైన మౌంటైన్ చాలా పెద్దది. నెక్స్ట్ పిక్చర్లో వస్తుంది చూడండి. యాక్చువల్గా ఇలా ఉంటుంది. మనం సన్నీ డేలో వస్తే, వర్షం లేనప్పుడు వస్తే సూపర్గా ఉంటుంది. బెస్ట్ ప్లేస్ అనమాట. బట్ దానికి ఫస్ట్ ఆ ట్రిప్కే వచ్చి మంచి ప్లేసెస్ చూడకుండా వెళ్ళిపోతున్నాం అనే డిసప్పాయింట్మెంట్ అయితే ఫుల్గా ఉంది. బట్ ఇట్స్ ఓకే అని చెప్పి ఇంకా తిరుగుతున్నాం అనమాట. మన వాళ్ళు ఇంకా వీళ్ళందరూ మన తెలుగు ఆనిముత్యాలు ఫుల్గా డ్యాన్సులు వేసుకుంటా ఎక్కడికి వెళ్ళినా మన వాళ్ళు తెలిసిందేగా, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా నేనైతే ఫుల్ తడిచిపోయాను. నేను జంపర్ వేసుకున్నా కూడా అస్సలు ఏం ఆగలేదు, పడుతూనే ఉంది వాన. ఇంకా చేసేది ఏం లేక వెళ్ళిపోదాం. ఇంకొక సైడ్ కూడా ఉంది, ఆ సైడ్ కూడా వెళ్దాం అనుకుంటే ఇంక ఈ వర్షం పడుతూనే ఉంది. ఇంకా తిరిగి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట కాలేజ్కి. సో డిసప్పాయింటెడ్గా వెళ్ళిపోతున్నాం అంతే గైస్. ఇంకా మరి లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.